చూద్దామా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 30 వచనాల వరకు చదివితే అక్కడ చక్కటి మాటలు ఉన్నాయి. చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఏమంటున్నాడంటే, సమస్త జనులారా, భారము మోసుకొని పోవుచున్న వారలారా, నా యొద్దకు రండి. నేను మీకు ఉపదేశము చేస్తాను, ఎట్లా మాట్లాడాలో నేను చెప్తాను, ఎలా నడుచుకోవాలో నేను చెప్తాను. ఈ భారమును మోసుకొని పోవుచున్న సమస్త జనులను ఆయన ఎందుకు రమ్మంటున్నాడంటే, వారి హృదయాన్ని చెడుపుకుంటున్నారు, వారి జీవితాన్ని చెడుపుకుంటున్నారు, వారి బ్రతుకును చెడుపుకుంటున్నారు. అయితే సమస్త జనులారా, లౌకిక ఆత్మను అనుసరింపక నా యొద్దకు రండి, నా దగ్గర మీరు నేర్చుకోనండి, నా కాడిని మీరు మోయండి, అది సులువుగా తేలికగా ఉంటుందంట. అసలు ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, నీ పొరుగువాన్ని ఆశించకు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకు, వారు ఒకవేళ దరిద్రులైతే వారిని ఆదరించు, ప్రేమించు. ఇవన్నీ చేస్తే మన హృదయంలో ఎంత ఆనందం ఉంటుందో మీకు తెలుసా? ఎంత సంతోషం. ఆకలి కలిగిన వానికి భోజనం పెడితే ఎంత తృప్తి కలుగుతుందో మీకు తెలుసా? బాధలో కష్టములో ఉన్నవాని దగ్గరికి వెళ్ళి వాని కన్నీరు తుడిచి ఆదరణ మాటలు 4 చెప్తే ఎంత భారము వారికి తొలగిపోతుందో మీకు తెలుసా? ఇలాంటివి నా దగ్గర నేర్చుకోండి. నా కాడి చాలా సులువుగా ఉన్నది. మీ భారమైన కాడి, మన భారమైంది ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఇట్లా అయిపోయిందట, వారు మొత్తం లాస్ అయిపోయారట, వాళ్ళు గుండు గీక్కున్నారట, ఒళ్ళంతా గజ్జట. ఇవన్నీ భారము తెచ్చిపెడుతుందండి. ఎంతసేపు లోకవార్తలు చెప్పుకున్నంతసేపు మన హృదయము బరువెక్కుతుంది. మనలో ఉన్న ఆత్మీయత తగ్గిపోయి మనము లోకానుసారమైన వ్యక్తులుగా మార్చబడినప్పుడు, శరీరము లోకము వార్తలు విన్నప్పుడు, శరీరములో శరీర ఆశలను, శరీర యొక్క సంబంధమైన వాటిని అన్నిటినీ వెతుకుతూ తిరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గర నేర్చుకొని ఆయన ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు నీవు తేలికైపోతావు. ఆయన ఒక సిలువను నువ్వు మోసినప్పుడు, ఆ సులువైన భారము అది మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఇతరులను నువ్వు ఆదరించి, ప్రేమించి, వారి గాయములు కట్టే ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. వారి గాయములు కట్టే వ్యక్తిగా మార్చబడి. ఈరోజు చూడండి, ఒక్కసారి లోకమును గురించి ఆలోచిస్తే, లోకంలో ఉన్న ప్రజలు గాయపరుచుకుంటున్నారా, గాయములు కట్టుకుంటున్నారా? మీరు చెప్పాలి. ఫోన్ తీస్తే భయం ఇస్తున్నదండి కదా. క్రైస్తవుల మీద వాళ్ళు పడుతూ ఉన్నారు, వాళ్ళ మీద వీళ్ళు ఒకరిని ఒకరు విమర్శించుకొని చాలా గాయపరుచుకుంటున్నారు. కానీ ప్రభు గాయపరుచుకోమని చెప్పట్లేదు కదా. సమాధానపరుచుకోండి, సమాధానముగా ఉండండి. నా కాడి చాలా సులువుగా తేలికగా ఉన్నదట. అది మోయగలుగుతలేరు క్రైస్తవులు కదా. అది మోయకుండా వేరే మోస్తూ ఉంటే చాలా బరువు అయిపోతుంది. ఆయన కూడా ఎంత ప్రేమతో మన ప్రభు పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తే. ఎవరైనా చెప్తారండి? భారం మోసుకుంటున్నావు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నేను నీకు నెమ్మదిని ఇస్తా, నీకు జ్ఞానము నేర్పిస్తా, నువ్వు ఎట్లా నడవాలో చెప్తా, నువ్వేం చేయాలో చేస్తా, నీ కట్టు బొట్టు ఎలా ఉండాలో చెప్తా, నీ యొక్క ఆవభావాలు ఎలా ఉండాలో చెప్తా, నీ మాట విధానం ఎలా ఉండాలో చెప్తా, నేను అన్ని జ్ఞానము నీకు బోధిస్తా అని ఎవరైనా చెప్తారా? మన ప్రభు చెప్తున్నాడు. మన భారము మనం మోసుకొని పోవడం కాదు, ఆయన దగ్గరికి వస్తే ఆయన సులువైన కాడిని ఇస్తాడట, అది తేలికగా ఉంటుందట. అంటే చూడండి, శత్రువును ప్రేమించినా కూడా
మనకు మేలే జరుగుతుంది కదా. నీ జీవితము అనేకులకు స్ఫూర్తిగా ఉంటుంది. నీవు నిలబడతావు, నీతో 10 మందిని కూడా నిలబెట్టగలుగుతావు. ఆ ఒక ఐశ్వర్యమును, ఆ ఘనతను దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం. ఆ మంచి పేరు, ఖ్యాతి ప్రభు మనకు ఇచ్చునుగాక. అందరము కూడా ఒక నిమిషము మోకరించుదాం. నీతి సూర్యుడా, నీతిమంతుడా, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జిల్లారా, నా యుద్ధకు రండి, నా కాడి సులువుగా ఉన్నది అంటున్నావు. నీ దగ్గర నేర్చుకోమంటున్నావు. నీ దగ్గర నేర్చుకున్నవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి, క్రియారూపకముగా చూపించడానికి జ్ఞానాత్మను మీరు అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ కూడా అయ్యా తండ్రి మీరు ఆశీర్వదించండి. వాక్యములో మంచి ఫలభరితముగా వారు ఎదుగునట్లుగా కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.